మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి. ఈ మొక్కతో 24 గంటల్లో మన భాగ్యాన్ని మార్చుకోవచ్చు, కోటీశ్వర్లుగా మారిపోవచ్చు. ఈ మొక్కతో ఇలా చేస్తే చాలు, మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. పాత ఆయుర్వేద పుస్తకాల్లో ఈ మొక్క గురించి చాలా రహస్యాలు చెప్పారు. మనిషి 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. 100 సంవత్సరాల ఆయుష్ను పెంచే ఒక అద్భుత ఔషధం అని. దీన్ని వాడి వయసు పెంచుకున్న సాధువులు తమ అనుభవాలను గ్రంథాల్లో రాశారు. పూర్వం మన పెద్దలు ఈ మొక్క గొప్పతనం తెలుసుకుని జుట్టు కోసము, అలాగే పచ్చడిగా, మందుగా కూడా వాడుకుని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటో, ఆ మొక్కతో ఏం చేస్తే మనం ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే ధన్వంతరాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే దేవతల వైద్యుడైన ధన్వంతరి ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలకు అధిపతి కనుక ఓం నమో భగవతే ధన్వంతరాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ మొక్కను పరిశీలించి చూడండి. తెలుగులో దీనిని గుంటగలగర మొక్క అంటారు. సంస్కృతంలో భృంగరాజ్ లేదా కేసరాజ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు. ఇది నీటి కాలువలు, గుంటల పక్కన తేమ ఉండే ప్రదేశాలలో పెరుగుతుంది. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటుంది. దీనికి తెల్లటి పువ్వులు పూస్తాయి. ఆకులు పొడవుగా ఉంటాయి. ఏడాది పొడవునా తేమ ఉన్న చోట లభిస్తుంది. ఇది మనిషికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఇది నేలపైన పాకే లేదా నిటారుగా పెరిగే చిన్న మొక్క. దీని కాండం కొద్దిగా ఎరుపు రంగులో లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని ఆకులు కోలగా, పొడవుగా, కొద్దిగా అంచులు రంపపు ఆకులా ఉంటాయి. ఆకులపై సన్నని రోమాలు ఉంటాయి. దీనికి తెల్లటి చిన్న పువ్వులు పూస్తాయి. ఈ పువ్వులు చూసి ఈ మొక్కను సులభంగా గుర్తించవచ్చు. ఈ మొక్కకు జుట్టు రాలకుండా చేసే గుణం ఉండటంతో షాంపూ కంపెనీలు దీనిని తమ ఉత్పత్తులలో విరివిరిగా వాడుతూ ఉన్నాయి. దీనికి మార్కెట్లో మంచి విలువ ఉంది. అథర్వణ వేదంలో ఈ మొక్క గురించి చాలా గొప్పగా చెప్పారు. అందులో ఇది జ్ఞాపక శక్తిని పెంచి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందని, పిత్త దోషాలను తగ్గిస్తుందని, జుట్టు తెల్లబడకుండా రాలకుండా కాపాడుతుందని, కళ్ళకు దంతాలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని, కామెర్ల వ్యాధిని నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. అథర్వణ వేదాన్ని శివుడు 4వ వేదంగా ప్రకటించి లోకానికి ఎంతో మేలు చేశారు. అంతేకాదు గుంటగలగర మొక్కకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, ధనలాభం కలగాలని కోరుకునేవారు, విపరీత ధన ఆకర్షణ కలగాలని కోరుకునేవారు అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు ఎవ్వరూ చూడకుండా గుంటగలగర మొక్క వేరును చిన్న ముక్కను జాగ్రత్తగా సేకరించాలి. అలా సేకరించిన వేరును గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. అలా శుద్ధి చేసిన వేరును మీ ఇంటి పూజా మందిరంలో ఉంచి ధూపము దీపము చూపించి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. తర్వాత ఈ వేరును ఎప్పుడూ మీతో ఉండేలాగా, అంటే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి, లేదా తావీజులో పెట్టుకుని మెడలో తాయెత్తులా ధరించండి. ఇలా చేస్తే విపరీతంగా ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. డబ్బు మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు, కోటీశ్వర్లుగా మారిపోతారు అని పరిహార శాస్త్రంలో ఉంది. ఇంట్లో ఎవరికైనా చెడు దృష్టి తగిలిందనిపించినప్పుడు ఈ గుంటగలగరాకు మొక్క పూలను ఒక 10 తెచ్చుకొని వాటిని ఎడమ చేతితో పట్టుకొని పూల మీద కొంచెం పసుపు చల్లి తర్వాత ఈ పూలతో దిష్టి తగిలిన వారికి దిష్టి తీయాలి. ఆ తర్వాత ఈ పూలను తీసుకుని వెళ్ళి 4 రోడ్లు కలిసే చోట పడవేయాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు పోతాయి. ఆ వ్యక్తి మళ్ళీ ఆరోగ్యంగా, ప్రశాంతంగా మారుతాడు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ పద్ధతిలో దిష్టి తీస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనలాభం కలగాలని కోరుకునేవారు ఆదివారం రోజు ఈ గుంటగలగర మొక్క యొక్క ఆకులను గుప్పెడు తెచ్చుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత రోజు అంటే సోమవారం రోజు ఈ ఎండిన ఆకులను పొడిలాగా చేసుకొని ఆ పొడిలో గుగ్గిలం లేదా సాంబ్రాణి పొడి కలిపి ఇల్లంతా ధూపం వేయాలి. ఇలా ఈ గుంటగలగరాకు మొక్క ఆకులతో ఇంట్లో ధూపం వేస్తే 24 గంటల్లో మీ భాగ్యాన్ని మార్చుకోగలుగుతారు. మీకు ఉండే ఆర్థిక సమస్యలు పోతాయి. ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా పోతాయి. మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు.
కోటీశ్వరులుగా మారిపోతారు. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా ఆయుర్వేద శాస్త్రం పరంగా కూడా గుంటగలగర మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గుంటగలగర మొక్కలో ఆల్కలైడ్స్, ఎక్లిప్టన్ వంటివి ఉంటాయి. దీని తాజా ఆకులు నొప్పి నివారణకు బాగా పనిచేస్తాయి. ఇది కాలేయాన్ని రక్షిస్తుంది, వాపులను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. అందుకే మన పూర్వీకులు ఈ మొక్కను గాయాలు, పుండ్లు నయం చేసుకోవడానికి, జుట్టు సమస్యలకు, జ్వరం, జలుబుకు మందుగా వాడేవారు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీనిని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. గుంటగలగర మొక్కను మొత్తం సేకరించి తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి మొక్క ఎండిన తర్వాత దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు 3 వేళ్లకు వచ్చినంత తీసుకొని నీళ్లతో తాగుతూ ఉంటే క్రమంగా కంటి చూపు మెరుగుపడుతుంది, శరీరానికి బలం వస్తుంది, రక్తం శుభ్రపడుతుంది. ముఖ్యంగా కాలేయం, ప్లేహం, అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. ఆయుర్వేదంలో దీనిని దివ్య సంజీవిని అంటారు. పేను కొరుకుడు సమస్యకు కూడా ఈ గుంటగలగర మొక్క బాగా ఉపయోగపడుతుంది. తలపై లేదా గడ్డంపై జుట్టు అక్కడక్కడ రాలిపోవడాన్ని పేను కొరుకుడు అంటారు. గుంటగలగర మొక్కను వేర్లతో సహా తెచ్చి శుభ్రంగా కడిగి మెత్తగా ముద్దలాగా చేయాలి. ఈ ముద్దను పేను కొరుకుడు ఉన్న చోట రాయాలి. ఇలా వారం రోజులు చేస్తే జుట్టు రాలటం ఆగి కొత్త జుట్టు రావటం మొదలవుతుంది. తేలు కుట్టిన చోట దీన్ని ఆకులను నూరి రసం తీసి ఆ ముద్దను అక్కడ వేసి కట్టాలి. ఇలా చేస్తే తేలు కుట్టిన విషం తగ్గిపోతుంది. సైనటైజ్తో బాధపడేవారు గుంటగలగర ఆకుల రసాన్ని 2 ముక్కు రంధ్రాల్లో 4 వేసి చుక్కలు కొన్ని రోజులు వేసుకుంటే సైనటైజ్ తగ్గుతుంది. అంతేకాదు దీని ఆకుల రసాన్ని 10 మిల్లీలీటర్ల మోతాదులో రోజుకు 2 సార్లు 5 లేదా 6 రోజులు తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. ఇది రక్తాన్ని శుభ్రం చేసి అందులోని మలినాలను, విష పదార్థాలను తొలగించేస్తుంది. ఈ మొక్క ఆకులను సేకరించి పేస్ట్ లాగా చేసి ఆ పేస్టును పొట్టపై రాస్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది. జుట్టు బలానికి, నలుపుదనం కోసం గుంటగలగర నూనెను తలకు రాసి గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా మారుతుంది, తల బరువు తగ్గుతుంది. ఇది మెదడుకు కూడా పనిచేస్తుంది. గుంటగలగర నూనె తయారీ ఎలా చేసుకోవాలంటే గుంటగలగర మొక్కను వేర్లతో సహా సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా దంచి ముద్ద చేయాలి. ఈ ముద్ద నుండి రసం తీసి ఆ రసానికి 4 రెట్లు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె కలిపి చిన్న మంటపై మరిగించాలి. నీరు మొత్తం అయిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లార్చి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను చిన్న వయసు వారికి, తల మెరిసిన వారికి తలకు మసాజ్లా రాస్తూ ఉంటే జుట్టు క్రమంగా నల్లబడుతుంది, పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది, రాలటం ఆగిపోతుంది. అంతేకాదు ఈ నూనె కంటికి బలాన్ని ఇచ్చి కంటి చూపును కూడా పెంచుతుంది. బోధకాలు వ్యాధి తగ్గాలంటే దీని ఆకుల రసంలో సమానంగా నువ్వుల నూనె కలిపి బోధకాలు ఉన్న చోట రాస్తూ ఉండాలి. అలాగే 10 గ్రాముల గుంటగలగర ఆకులను 1 గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయంలాగా కాచుకొని 1 నెల రోజులు తాగితే బోధకాలు తగ్గుతుంది. చర్మ వ్యాధులకు ఈ ఆకులను ముద్దగా నూరి చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే తగ్గుతాయి. ఇది చర్మ వ్యాధులకు మంచి ఔషధం. దంత సమస్యలకు దీని ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి బాగా నమిలి కొన్ని నిమిషాలు నోట్లో ఉంచుకుని ఊసేసి గోరువెచ్చటి నీటితో పుక్కిలిస్తూ ఉంటే దంత సమస్యలు పోయి దంతాలు, చిగుళ్ళు గట్టిగా మారుతాయి. మొలల సమస్యకు తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్ లాగా చేయాలి. 50 గ్రాముల ఈ పేస్టుకు 20 గ్రాముల నల్ల మిరియాల పొడి కలిపి చిన్న ఉండలాగా చేయాలి. ఉదయం 2 ఉండలు, సాయంత్రం 2 ఉండలు తీసుకుంటూ ఉంటే మొలల సమస్య తగ్గిపోతుంది. ఎక్కడైనా దొరికే గుంటగలగర మొక్క వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా గుంటగలగర మొక్కతో ఈ చిట్కాలు పాటించి మంచి లాభాలను పొందండి. ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెప్తోంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు. మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి? మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు. ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి.
ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు అధిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయే నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడతాయి. శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడూ వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు. అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్నే ఉంటాయి. కొందరే ధనవంతులుగా మారుతారు. అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అస్సలు ఉండదు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు. అత్యాశాపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు. కర్మలన్నిటిల్లోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కనుక దురాశాపరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు. మానవులపై, మూగ జీవాలపై హింసకు పాల్పడే వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది. మహిళలను అవమానించటం, వారిని కించపరచటం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో గాని పొట్టి చేతులతో గాని పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి చోట లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలుండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది. ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని, అమ్మా లక్ష్మీమాత, మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, నారద, మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను. ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది. మరి ఆ సంకేతాలలో మొదటిది, పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చినా లేదా కొబ్బరికాయ కుళ్ళినా త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దానిని సంకేతంగా భావించాలి.
అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు. అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజులు కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు. అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండును ఇస్తే చాలు, త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం. అలా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి. పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి. అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇక 4వ సంకేతం ఏమిటంటే, కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జారవిడిచాయంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది. ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది. ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతం. అలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకుని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరగా ధనవంతుల్ని చేస్తుంది. ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం. ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేజారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోని వారు ధనవంతులుగా మారుతున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది. ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్లు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారబోతున్నారని అర్థం. పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం. అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరలోనే వారు ధనవంతులుగా మారుతారు. పూర్వీకులు అంటే తండ్రి, తల్లి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కలలో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఇవే లక్ష్మీదేవి చెప్పిన 10 అదృష్ట సంకేతాలు. ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది. కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.